హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఫార్ములాస్ కొన్ని చేసాం కదా, మా అంటే 2 చేసినాం. ఇప్పుడు ఇంకొక 3-4 చేద్దాం ఫార్ములాస్. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 ఫార్ములాస్లా. సో మనం బ్యాంక్ ఆబ్జెక్ట్లో చేసాం కదా ఫార్ములాస్, మళ్ళీ బ్యాంకే తీసుకుందాం. బ్యాంక్. ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే కరెంట్ మంత్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కరెంట్ మంత్ అంటే ఏమొస్తుంది నాకు? ఆ, ఇప్పుడు 8th మంత్ 9th, ఇది అక్టోబర్ కాబట్టి 10, నవంబర్ అయితే 11 అట్లా రావాలి. నేమ్స్ కాకుండా ఓన్లీ నెంబర్ రావాలి. నెంబర్ రావాలంటే ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఫార్ములా తీసుకుందాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెంబర్ రావాలన్న వాటికి ఇక్కడ నెంబర్ తీసుకోవాలి. అంటే డెసిమల్ అనేది 0 పెట్టేసుకొని ఇక్కడ నేమ్ ఇచ్చేద్దాం. కరెంట్ మంత్ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకుందాం. దీని తర్వాత ఇక్కడ మనకి కరెంట్ మంత్ కావాలి. సో ఇక్కడ మంత్ అనేది ఏడుంది? మంత్. దీన్ని క్లిక్ చేద్దాం. మంత్ ఆఫ్ డేట్ అని వచ్చింది కదా. సో ఈ డేట్ని తీసేసి దీని ప్లేస్లో టుడే పెడదాం. ఇన్సర్ట్ టుడే. సో ఇప్పుడు ఒక్కసారి సింటాక్స్ చెక్ చేద్దాం. సింటాక్స్ ఎర్రర్ ఏం రాలే. మనకేందంటే ఇప్పుడు కరెంట్ మంత్ అనేది క్రియేట్ అవుతుంది. టుడే అంటే ఈ రోజుది మంత్. ఈ మంత్ ఈ రోజులో ఈ మంత్ ఏముంది అనేది క్రియేట్ అవుతుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సేవ్. ఇప్పుడు బ్యాంక్ ఆబ్జెక్ట్కి వెళ్ళి చెక్ చేద్దాం. బ్యాంక్ ఇది. సో ఇందులో క్లిక్ చేసి టుడేస్ డేట్ వచ్చింది. కరెంట్ మంత్ ఇంకా రాలే. సో మనం ఒకసారి క్లాసిక్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ హెచ్డిఎఫ్సి ఒకసారి క్లిక్ చేద్దాం. చూడండి కరెంట్ మంత్ 10th అక్టోబర్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే నేమ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు 10 అంటే అక్టోబర్గా, 10 అంటే అక్టోబర్ రావాలి నేమ్. అది ఎట్లా క్రియేట్ చేద్దామో చూద్దాం. సో దీన్ని రైట్ క్లిక్ చేసి ట్యాబ్ ఇలానే ఉంచుకొని లైట్నింగ్ షిఫ్ట్ అయిపోదాం. దీన్ని మనం ఇలానే రైట్ క్లిక్ పెట్టుకుందాం. రైట్ క్లిక్ పెట్టుకొని టైం ఎడిట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇక ఇప్పుడు ఏం కావాలి మనకి? మంత్ నేమ్ అనేది క్రియేట్ కావాలి. జనవరి అయితే జనవరి అది క్రియేట్ కావాలి కదా. క్లిక్ ఆన్ న్యూ. ఫార్ములాస్. అండ్ ఫార్ములాస్ అనేది రీడ్ ఓన్లీ ఫీల్డ్ మాత్రమే, దాన్ని ఎడిట్ చేయలేము మనం. మనకేం కావాలి? కరెంట్ మంత్ నేమ్ కదా. కరెంట్ మంత్ నేమ్. సో మంత్ నేమ్ కావాలి కాబట్టి మనం ఏం తీసుకోవాలి? టెక్స్ట్ తీసుకోవాలి. టెక్స్ట్ తీసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేద్దాం.
ఇప్పుడు మనకి ఏం యూజ్ అవుతుంది అంటే కేస్. ఇప్పుడు కేస్ అన్నప్పుడు ఎక్స్ప్రెషన్, వాల్యూ, రిజల్ట్ 1, వాల్యూ 2, మళ్ళీ రిజల్ట్ 2, ఎల్స్ రిజల్ట్. సో ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ప్లేస్లో ఏం పెట్టాలంటే మంత్ ఆఫ్ టుడే పెట్టాలి. మంత్ ఇక్కడ క్లిక్ చేసుకొని మంత్ క్లిక్ చేసుకోవాలి. ఈ డేట్ తీసేసి టుడే అనే డేట్ని, ఎందుకంటే టుడేలోనే కదా మనకి మంత్, టుడేలోనే ఇయర్, మంత్, డేట్ వస్తుంది. అంటే ఈ రోజుల ఈ మంత్లో ఆ నేమ్ కావాలి. సో వాల్యూ ఏమి ఇద్దామంటే, వాల్యూ అంటే నెంబర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చినాం, రిజల్ట్ ఏం రావాలి? 1 అంటే జాన్ రావాలి, జనవరి. ఇప్పుడు 2 ఇచ్చాం, రిజల్ట్ ఏం రావాలి? జనవరి తర్వాత ఫిబ్రవరి రావాలి, మళ్ళీ కామా. దెన్ కామా తర్వాత 3 ఇచ్చేసి మళ్ళీ కామా ఇచ్చేసి రిజల్ట్ ఏంటిది? జనవరి, ఫిబ్రవరి, దెన్ మార్చ్, మళ్ళీ కామా ఇచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత 4 ఇచ్చేద్దాం. 4 ఇచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇప్పుడు ఈ ఎల్స్ పార్ట్లో ఏంటిదంటే కామా ఇచ్చేసి ఈ రిజల్ట్ అంటే ఎల్స్, ఇది ఎల్స్ పార్ట్లో ఏంటంటే డిసెంబర్ రాద్దాం. ఇప్పుడు ఏంటంటే మనము 1 ఇచ్చినాం, జనవరి వస్తుంది. 2 అయింది అనుకో ఫిబ్రవరి వస్తుంది. 3 మంత్ అయితే మార్చ్ వస్తుంది. 4th అయితే ఏప్రిల్ వస్తుంది. ఈ నెంబర్స్ కాక వేరే ఏ వచ్చినా సరే డిసెంబరే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, మార్చ్, ఏప్రిల్ తర్వాత మే 5 మే ఇయ్యలే. ఒకవేళ 5 వచ్చింది అనుకో డిసెంబరే ప్రింట్ అవుతుంది. అలా ఇప్పుడు మనము ఇప్పుడు అక్టోబర్ ఇది 10th మంత్ కదా, 10th మంత్ అయినా సరే డిసెంబరే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ రాయలే కదా అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్, ఏప్రిల్, 5 మే, మళ్ళీ కామా జూన్, జూలై, ఇప్పుడు నేను ఇవన్నీ రాశాను. 7 జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ 12 రాయాలి. ఇప్పుడు 12th మంత్ వస్తే డిసెంబర్ అయినా వచ్చేస్తుంది అనమాట. సో అలాగా. అండ్ ఇప్పుడు మనం సింటాక్స్ క్లిక్ చేసినాం అనుకో ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే స్పెల్లింగ్ అంటే ఇప్పుడు ఇది టెక్స్ట్ లాగా రాయాలి మనం. టెక్స్ట్ కాబట్టి మనం కోడ్స్ పెట్టాలి. డబల్ కోడ్స్ ఇవ్వాలి. ఇక్కడ అన్నిటికీ వీటన్నిటికీ డబల్ కోడ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా డబల్ కోడ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే టెక్స్ట్ కాబట్టి నెంబర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో టెక్స్ట్ కాబట్టి మనం ఇవ్వాలి. ఇలా మొత్తం 12.
సారీ. ఈ డబల్ కోట్స్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే స్పేస్ ఎక్కువ అవుతుంది. సో అందుకనే ఇక్కడ నుంచి అది ఇక్కడికి వచ్చేసింది, స్పేస్ ఎక్కువ అవుతుందని. సో ఇలా ఇచ్చేసి సింటాక్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మిస్సింగ్ ఏది మిస్ అయింది, ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ఇవ్వవు ఇక్కడ ఇచ్చా. సో అట్లా ఇది కొంచెం మనం ఇక్కడ ఇచ్చుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి సింటాక్స్ చెక్ చేసుకుందాం. సింటాక్స్ కరెక్ట్ వచ్చింది, చూసారు కదా, సింటాక్స్ కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే కరెక్ట్ ఈ మంత్ అనేది నెక్స్ట్ సేవ్. మనం ఒకసారి మనం క్లాసిక్ వెళ్ళి చూస్తే క్లాసిక్లో దబ్బున వస్తుంది కదా. సో వీ హ్యావ్ టు చెక్ గో అండ్ క్లాసిక్ here HDFC, click it. చూసారు కదా, 10th అక్టోబర్ కరెంట్ నేమ్ వచ్చింది కదా, అక్టోబర్ అని, ఇది అక్టోబర్ నేమ్. సో మళ్ళీ మనం ఏం ప్రింట్ చేద్దామంటే ఫిక్స్డ్ డేట్, మనం ఒక ఫిక్స్డ్ డేట్ అనేది ప్రింట్ చేద్దాం, ఒక ఫిక్స్డ్ డేట్ ప్రింట్ చేద్దాం. సో అది ఎలా అంటే డైనామిక్గా చేంజ్ కాదు, ఇప్పుడు రికార్డ్లో అది క్రియేట్ అయిన డేటే ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ స్టార్ట్ డేట్ అనే క్లిక్ చేద్దాం. సో మనకు టైం అవసరం లేదు, డేట్ కాబట్టి మనం డేటే క్లిక్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే మనము డేట్ అనేది తీసుకోవాలి, ఫంక్షన్ డేట్. ఇప్పుడు డేట్ ఏంది, ఇయర్ మంత్ డే, ఇట్ క్రియేట్స్ ఇయర్ మంత్ అండ్ డే. ఇన్సర్ట్ ఇయర్ ఏంటిది, ఇప్పుడు 2024, మంత్ 10, డే వచ్చేసి 7. దెన్ చెక్ సింటాక్స్, ఎర్రర్ ఏం రాలే. సో గో టు నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇయర్, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసే అండ్ సేవ్ ఇట్. ఇంతే. ఇప్పుడు ఒకసారి మనం వెళ్ళి క్లాసిక్లో చెక్ చేద్దాం. ఇప్పుడు క్లాసిక్లో ఇది వస్తుంది నేమ్ అనేది, బ్యాంక్ స్టార్టింగ్ డేట్ అని చూసిరా, బ్యాంక్ స్టార్ట్ డేట్. ఇదేంటంటే ఫిక్స్డ్, నువ్వు రేపు వచ్చి చెక్ చేసినా కానీ ఇది ఇలాగే ఉంటుంది, ఇది అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనము డేట్ ప్రింట్ చేస్తాం, డేట్తో పాటు టైం కూడా ప్రింట్ చేయాలి. అదేలానో చూద్దాం. ఇప్పుడు గో టు మళ్ళీ హియర్ అండ్ క్లిక్ ఆన్ ఫార్ములా అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. హియర్ లేబుల్ ఏమి ఇద్దామంటే కరెంట్ డేట్ అండ్ టైం, కరెంట్ డేట్ టైం ఇచ్చేసి మనకు కావాల్సిన కరెంట్ డేట్ అండ్ టైం కదా, కరెంట్ డేట్ అండ్ టైం రిటర్న్ టైప్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ NOW అనేది ఇది రిటర్న్స్ డేట్ టైం రిప్రజెంటింగ్ ద కరెంట్ మూమెంట్.
ఇప్పుడు ఏ టైం ఉందో ఆ టైంని ఆ డేట్ని ప్రింట్ చేస్తుంది నవ్ అనేది. క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ఫంక్షన్ అండ్ చెక్ ఇట్, there is no any error, and click on next. Then see administrator is checked, and then click next, then save. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి పోయి ఇందులో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే కరెంట్ డేట్ అండ్ టైం అని వస్తుంది. రీఫ్రెష్ చేసా, ఇక్కడ రీఫ్రెష్ సింబల్ అనిపిస్తుంది, రీఫ్రెష్ చేద్దాం. చూసి కదా కరెంట్ డేట్ అండ్ టైం ఇప్పుడు ఏంటి 7/10/2024 5:40 PM ఇంత అవుతుంది టైం ఇప్పుడు. ఇది ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాం, యావరేజ్ ఎట్లా వేయాలో తెలుసుకున్నాం, కరెంట్ మంత్ నేమ్ ఎట్లా వేయాలో, బ్యాంక్ స్టార్ట్ డేటు, కరెంట్ డేటు. మనము ఈ మంత్ రానికి కేస్ యూజ్ చేసినాం, ఇది ఒకటి కొంచెం డిఫికల్ట్. ఇవన్నీ ఈజీగానే ఉన్నాయి కదా. అండ్ చూడరే ఇది రీడ్ ఓన్లీ ఫీల్డ్ అనమాట, ఫార్ములాస్ ఎడిట్ చేయడానికి ఉండదు. ఇదేమో ఎడిట్ పెన్సిల్ ఐకాన్ వచ్చింది, ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఇది ఫార్ములాసే కదా మనం చేసింది, రోల్ అప్ సమ్మరీ చేసినాం. ఇది రీడ్ ఓన్లీ ఫీల్డ్స్, ఇవన్నీ రీడ్ ఓన్లీ ఫీల్డ్స్, ఎడిట్ చేయడానికి ఉండదు. సో మీకు ఫార్ములాస్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమన్నా ఫార్ములాస్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో అవి చేసేసి నెక్స్ట్ వ్యాలిడేషన్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఫార్ములాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట, రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అయిపోతాయి. వీటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇవి ఒక బేసిక్స్, వాట్ ఈస్ వాట్ ఎట్లా యూజ్ చేస్తామని తెలిస్తే సరిపోతుంది. సో అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈ వీడియో ఇంకొక 1 టైం చూస్తే అర్థమైపోతుంది.